గైస్ ఇంతకు ముందు వీడియో వరకు మనము ఈ 4 డేటా గురించి చూసాం గైస్. ఓకేనా? ఈ ఫస్ట్ ఈ 2 3 4 ఉన్నాయి కదా, ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్ గురించి మనము నెంబర్స్ అని ఒక వీడియో చేశా, దాంట్లో చూసాం ఈ మూడిటి గురించి. అండ్ స్ట్రింగ్ అనే దాని గురించి మల్టిపుల్ వీడియోస్ చేశా. అసలు స్ట్రింగ్ని మనం ఎలా డినోట్ చేస్తాము, ఇలా స్ట్రింగ్ గురించి ఇంకా చాలా స్టోరీ ఉంది కదా, దాని గురించి మొత్తం నేను సపరేట్ వీడియోస్ చేశా. సో అంతే గైస్, ఇది దీనంతా మనం ఏమంటాము అంటే ప్లెయిన్ డేటా అంటాం. అయితే ఇప్పుడు డిరైవ్డ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ డేటా అని ఉంది కదా, నేను మీకు ఇంతకుముందు డేటా టైప్స్ అనే వీడియోస్లో చెప్పా, మనకి మొత్తము ఇలాగ 11 డేటా టైప్స్ ఉంటాయని. అండ్ ఒక్కొక్క డేటా టైప్ గురించి మీకు జస్ట్ బ్రీఫ్గా చెప్పాను అంతే. అంటే లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తారు, ఎగ్జాంపుల్ ఇలా మనం దీన్ని అప్డేట్ చేసుకోవచ్చని మీకు ఇలా ప్రతి ఒక్క దాని గురించి బ్రీఫ్ ఇచ్చా. ఎక్సెప్ట్ ఈ 4 నేను హైలైట్ చేశా కదా, ఈ బూలియన్, బైట్స్, బైట్ అరే, మెమరీ అరే తప్ప రిమైనింగ్ అన్నిటి గురించి నేను బ్రీఫ్ ఇచ్చా. ఇప్పుడు నుంచి ఏం చేద్దామంటే ఈ వీడియో నుంచి డీటెయిల్గా తెలుసుకుందాం గైస్. అసలు లిస్ట్ అంటే ఏమి, దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు, అసలు ఏముంది, మొత్తం లిస్ట్ యొక్క స్టోరీ మొత్తం మనము తెలుసుకుంటూ వద్దాం. నాట్ ఓన్లీ లిస్ట్, ఈ 11 ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం లిస్ట్ గురించి కదా, సో ఫస్ట్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సో ఇవి గైస్, ఈ లిస్టులో మీకు మొత్తము 10 పాయింట్స్ ఉన్నాయి. ఈ 10 పాయింట్స్ గురించి తెలుసుకుంటే మీరు లిస్ట్ అనే కాన్సెప్ట్లో పర్ఫెక్ట్ అయినట్లు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఫస్ట్ 2 పాయింట్స్ గురించి చెప్తాను, రిమైనింగ్ పాయింట్స్ గురించి వేరే వీడియోస్ చేస్తా. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం గైస్, ఇక్కడ లిస్ట్ క్రియేషన్ అంటే ఒక లిస్ట్ని మనం ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా? బావినండి. దీని సింటాక్స్ ఏమి అంటే ఫస్ట్ మీరు ఒక వేరియబుల్ అనేది ఇవ్వాలి, ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చి తర్వాత ఈక్వల్స్ టు సింబల్ పెట్టాలి. అండ్ దెన్ స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి. ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్ వాడి మీ ఇష్టం, ఇక్కడ దీని లోపల మీకు ఎన్ని వాల్యూస్ కావాల్సి ఉంటే అన్ని వాల్యూస్ దీంట్లోకి మీరు పెట్టుకోవచ్చు. ఇలాగా వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 అని ఇలాగ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డాక్టర్ అని చెప్పి ఒకటి ఇస్తున్నా. ఓకేనా? ఇది వేరియబుల్ నేమ్, ఇది వ్యాలిడ్ వేరియబుల్ నేమే కదా గైస్. మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, యూజర్ డిఫైన్ నేమ్స్. దాంట్లో మనము రూల్ నెంబర్ 1 ఏంది, స్మాల్ లెటర్స్ వాడచ్చు. సో ఇక్కడ అన్ని స్మాల్ లెటర్సే కదా, సో ఇది వ్యాలిడ్ వేరియబుల్ నేమే. అండ్ దెన్ నేను ఇలాగా 2 స్క్వేర్ బ్రాకెట్స్ పెడుతున్నా. అండ్ ఈ 2 స్క్వేర్ బ్రాకెట్స్ నేను ఏమిచ్చా, వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఇలాగ మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పా కదా. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే 1, అండ్ దెన్ 2.34, అండ్ దెన్ సింగిల్ కోట్స్లో టైగర్ అని ఇస్తున్నా. అండ్ దెన్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇద్దాం, 3 + 8J అని ఇస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ 4 ఇచ్చా, బట్ మీ ఇష్టం, మీరైతే జనరల్గా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసాం గైస్, మనము లిస్ట్ని క్రియేట్ చేసాం. అవునా? ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా, చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది, అంటే మనకు లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అని. ఒకసారి చూద్దామా, ఎలా చూడాలి మనము, దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే మనకి ఇది క్రియేట్ అయిందా లేదా అని చెప్పి తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను డాక్టర్ అని ఇచ్చా కదా, ఇక్కడ చూడండి అవుట్పుట్లో మనకి ఏం పడింది, ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చి మనం ఇక్కడ ఏమేమైతే వాల్యూస్ ఇచ్చామో అవన్నీ పడ్డాయి. అంటే దాని మీనింగ్ ఏం గైస్, ఇది అంటే మనకి డాక్టర్ అనే లిస్ట్ ఒకటి క్రియేట్ అయింది అని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి గైస్, ఇప్పుడు అసలు ఇది ర్యామ్లో ఎలా స్టోర్ అవుతుంది. నేను మీకు ఇది చూపించా కదా వేరియబుల్, అంటే వేరియబుల్ ఎలా స్టోర్ అవుతుంది ర్యామ్లో, ఒక బాక్స్ స్పేస్ ఆక్రమించుకుంటుంది ఇలాగని. ఇప్పుడు అసలు ఈ లిస్టులో ఈ లిస్ట్ ర్యామ్లో ఎలా స్టోర్ అవుతుందో చూడండి. ఓకేనా? 1 సెకండ్ గైస్, నా ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. ఓన్లీ 1 సెకండ్ గైస్, నా ట్యాబ్ ఆటోమేటిక్ లాక్ అయిపోయింది. 1 సెకండ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, నేను ఇంతకుముందు ఏం చెప్పా, మన ర్యామ్ చూసాక ఎలా ఉంటుందని చెప్పా, ఇలా అని చెప్పా. అవునా? ఇలాగ మనకి ఒక పెద్ద బాక్స్ మాదిరి ఉండి దీంట్లో మనకి చాలా బాక్సెస్ ఉంటాయి ఇలాగా. సో ఇక్కడ నేను కొంచెం పెద్ద బాక్స్ గీస్తున్నా, ఎందుకంటే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను లిస్టు అనేది ఎలా స్టోర్ అవుతుంది అని. ఇలాగ మనకి బాక్సెస్ అనేవి ఉంటాయి. అవునా? మీకు ఇంతకుముందు నేను ఇది చూపించా, అంటే ఒక వేరియబుల్ ఎలా స్టోర్ చేసుకుంటుంది అని. ఇప్పుడు బాగా జాగ్రత్తగా వినండి గైస్, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, డాక్టర్ అనే వేరియబుల్లో ఒక లిస్ట్ ఇచ్చా. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏముంది గైస్, 1 అని ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్లో 1 అని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? అండ్ సెకండ్ ఏముంది, 2.34 అని ఉంది. సో సెకండ్ బాక్స్లో 2.34 అని ఉంది. ఓకేనా? అండ్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి గైస్, ఇక్కడ ఏముంది, మనకు టైగర్ అని ఉంది. సో మనకి క్యారెక్టర్స్ ఉంటే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కటి ఆక్రమిస్తుంది కదా. సో TIGER అని ఇలా స్టోర్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఇంకోటి ఏముంది, మనకు
3 + 8j అని ఉంది. సో ఇది వచ్చి మనకి నార్మల్గానే స్టోర్ చేసుకుంటుంది 3 + 8j అని. దీనికి మొత్తానికి పేరు ఏం గైస్? డాక్టర్. అవునా? దీనికి మొత్తానికి పేరు డాక్టర్. మీకు నేను క్యారెక్టర్స్లో చెప్పా కదా, ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ తీసుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క బాక్స్ ఆక్యుపై చేస్తుంది, ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క నెంబర్ అనేది ఇచ్చుకుంటుందని. సేమ్ ఇలానే గైస్ ఈ డాక్టర్ అనేది అంటే ఈ అన్ని బాక్సెస్కి కలిపి డాక్టర్ అని పేరు. కానీ ఈ డాక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కొక్క బాక్స్కి ఒక నెంబర్ అనేది ఇచ్చుకుంటుంది. ఓకేనా? ఆ నెంబరు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ బాక్స్ ఉంది కదా 1 అని, దీనికి 0 అని పడుతుంది. సెకండ్ బాక్స్ ఉంది కదా, దీనికి 1 అని వస్తుంది. అలాగే 1 by 1 ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది. ఇక్కడ గైస్ ఇక్కడ టైగర్ అని ఉంది కదా, ఇక్కడ టైగర్లో అంటే టీకి 3 ఐకి 4 అలా ఇవ్వదు. ఈ టైగర్ అంతా ఒక వర్డ్ కదా, సో ఈ బాక్సెస్కి అన్నిటికీ కలిపి ఒక నెంబర్ ఇస్తుంది. దీని పేరు వచ్చి 2. అండ్ లాస్ట్ మనకి ఏముంది 3 + 8j, దీనికి వచ్చి నెంబరు 3 అని ఇస్తుంది. ఓకేనా? సో బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ స్ట్రింగ్లో ఎలాగైతే మనము ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకున్నాము, లైక్ 0, 1, 2, 3 అని, సేమ్ ఇక్కడ కూడా లిస్ట్ అనేది ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క నెంబర్ అనేది ఇస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, క్యారెక్టర్ ఏమో ఒక్కొక్క బాక్స్ ఆక్యుపై చేసింది, కానీ అన్ని బాక్స్కి కలిపి ఒకటే నెంబర్ ఇచ్చింది. ఓకేనా? అండ్ ఇంకొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే నేను అప్పటి నుంచి నెంబర్స్ అంటున్నా కదా, ఈ 0, 1, 2 అనేవి వీటిని కంప్లీట్గా టెక్నికల్ టర్మ్లో ఏమంటాము అంటే గైస్ ఇండెక్స్ నెంబర్స్ అంటాం. ఓకేనా? సో ఈ 0, 1, 2, 3ని మనం ఏమంటాము అంటే ఇండెక్స్ నెంబర్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏమంటే ఇప్పుడు ఇక్కడ టైగర్ అని బాక్సెస్ ఉన్నాయి కదా, 5 బాక్సెస్కు, ఈ 5 బాక్సెస్కి నేమ్ 2 అని ఉంటుంది. మళ్ళీ ఈ 2 ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటుంది ఇలాగా 0, 1, 2, 3, 4 అని. ఓకేనా? సో బాగా గుర్తుపెట్టుకొని ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తుందంటే ఇండివిజువల్గా ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క నెంబర్ ఇచ్చేస్తుంది. ఇక టైగర్ 5 బాక్సెస్ ఉన్నా కలిపి 5 బాక్సెస్ ఉన్నా సరే 5 బాక్సెస్కి కలిపి ఒక నెంబర్ ఇచ్చింది 2 అని. కానీ 2 ఏం చేస్తుంది మళ్ళా ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటుంది. ఓకేనా? సో ఇలాగ మనకి బ్యాక్గ్రౌండ్లో స్టోర్ అయి ఉంటుంది గైస్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సేమ్ ఇలానే. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ప్యాట్ అని తీసుకుంటున్నా. ప్యాట్ ఈక్వల్స్ టు ఒక లిస్ట్ ఇలా ఇచ్చి దీంట్లో నేను సింగిల్ కోట్స్లో కైట్ అని ఇస్తున్నా. ఓకేనా? అండ్ దెన్ 7.88 అని ఇస్తున్నా, అండ్ దెన్ 34 అని ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది చెప్పండి. ఫస్ట్ దీన్ని రన్ చేద్దామని చూడండి. PAT ప్యాట్ అని ఇచ్చా, ఇక్కడ రన్ చేశా. సో నాకు లిస్ట్ క్రియేట్ అయ్యి ఇలా ఉంది. సో ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ది ఏమి కైట్ కదా, సో ఇక్కడ నేను కింద లాస్ట్లోకి ఇస్తా చూడండి. సో ఇక్కడ K అని వస్తుంది, I అని వస్తుంది, T అని వచ్చి అండ్ దెన్ E అని వస్తుంది. అండ్ దెన్ ఏముంది మనకి ఇక్కడ 7.88 అని ఉంది, 7.88. అండ్ దెన్ ఏముంది ఇక్కడ 34, ఇలాగ 34 అని ఉంది. ఇప్పుడు దీనికి నెంబర్స్ ఏమొస్తాయి గైస్? దీనికి మొత్తానికి కైట్ అనేది ఒక వర్డ్ కదా, ఈ కైట్ మొత్తానికి 0 అని వస్తుంది. ఫస్ట్ ఈ ఓవరాల్గా మొత్తం దీని పేరు ఏముంది? ప్యాట్ అని ఉంది, PAT ప్యాట్. ఈ ప్యాట్లో కైట్కి 0 అని ఉంటుంది. ఈ 7.88కి వచ్చి 1 అని వస్తుంది, 34కి వచ్చి 2 అని వస్తుంది. ఓకేనా? అగైన్ ఈ 0 ఏం చేస్తుంది గైస్? ఈ 0 మళ్ళీ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటుంది. అంటే Kకి 0, Iకి 1, Tకి 2, Eకి 3 అని. ఓకేనా? అండ్ నేను ఇంతకుముందు మీకు ఇంకో కాన్సెప్ట్ చెప్పా. ఫస్ట్ నుంచి నెంబర్స్ వస్తే అది 0 నుంచి స్టార్ట్ అవుతాయని, కానీ బ్యాక్ సైడ్ నుంచి నెంబర్స్ వస్తే మైనస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. దీనికి 3 + 8jకి -1 అని వస్తుంది. అండ్ దీనికి ఈ ఓవరాల్ 2కి మనకి -2 అని వస్తుంది. అండ్ 2.34కి -3 అని ఉంటుంది. ఇక్కడ 0కి వచ్చి -4 అని ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 34 అని ఉంది కదా, దీనికి -1, దీనికి -2, ఈ కైట్కి మొత్తము -3 అని ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ నుంచి ఇండెక్స్ నెంబర్స్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే లాస్ట్ నుంచి కన్సిడర్ చేస్తే -1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు కామన్ సెన్స్ గైస్, ఇక్కడ -2 అని ఉంది కదా, -2 అనేది ఏమి ఇస్తుంది? Rకి -1 ఇస్తుంది, Eకి -2, Gకి -3, Iకి -4, Tకి -5 ఇస్తుంది. సేమ్ ఇలానే ఇక్కడ E ఉంది కదా, Eకి -1, Tకి -2, Iకి -3, Kకి -4. సో ఇలాగ మనకు టేబుల్ అనేది బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ అవుతుంది ర్యామ్లో. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మీకు నీట్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ పాయింట్ ఏంది? లిస్ట్ క్రియేషన్, లిస్ట్ అనేది ఎలా క్రియేట్ అయిందని. సెకండ్ పాయింట్ చూడండి గైస్, సెకండ్ పాయింట్ ఏముంది? ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఏమి?
ఇక్కడ 1 అని ఉంది అంటే ఇక్కడ మళ్ళీ నేను 1 ఇచ్చానంటే దాన్ని డూప్లికేట్ వాల్యూ అంటాం. సో లిస్ట్ ఏం చేస్తుందంట, డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుందంట. చూద్దాం ఒకసారి, రన్ చేసా, అలో చేసిందా, 1 అని పడింది, 1 అని పడింది, అంటే లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుంది. సో అది గైస్ ఈ 2 పాయింట్స్ మీనింగ్. ఇంకా రిమైనింగ్ పాయింట్స్కి వేరే వీడియో చేస్తా. అండ్ ఒక్కొక్క లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, నేను ఇక్కడ జీప్ అని ఇచ్చి ఈక్వల్స్ టు పెట్టి ఇలాగిచ్చా అంతే, దీని లోపల డేటా ఏమీ ఇలా. అప్పుడు ఏమవుతుంది గైస్, ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ జీప్ అని ఇచ్చా. సో నేను ఇక్కడ రన్ చేశాను, నాకేమొచ్చింది ఇక్కడ అంటే ఎంటీ లిస్ట్ వచ్చింది. నాకు ఈ లిస్ట్లో ఏమైనా డేటా ఉందా, ఏమీ లేదు. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే ఎంటీ లిస్ట్ అంటాం అంతే. ఈ లిస్ట్లో ఏమీ డేటా లేకపోతే మనం దాన్ని ఎంటీ లిస్ట్ అంటాం. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా క్రియేట్ అవుతుందా గైస్, మెమొరీ అనేది ఇలాగా ర్యామ్లో ఏమీ క్రియేట్ అవ్వదు, ఎందుకంటే డేటా ఏమీ లేదు. డేటా ఏమీ లేనప్పుడు ఏం క్రియేట్ అవుతుంది, అది ఏం క్రియేట్ అవ్వదు. ఓకేనా, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి గైస్, ఇది ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ నేను రివైజ్ చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏమంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మామూలుగా నెంబర్స్ అవన్నీ ఇచ్చేస్తే ఇలా ఒక బాక్స్లోనే స్టోర్ చేసుకుంటుంది. అదే మీరు క్యారెక్టర్స్ ఇచ్చారంటే ఏం చేస్తుంది, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బాక్స్ స్టోర్ చేసుకుంటుంది. అయితే ఇండెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ 1కి అయితే 0, 2.34కి అయితే 1. ఈ బాక్సెస్ ఇవన్నీ సపరేట్ బాక్సెస్లో ఉన్నా సరే ఇదంతా ఒకటే వర్డ్ కదా. సో ఈ వర్డ్కి అంతా కలిపి ఒకే ఇండెక్స్ నెంబర్ ఇస్తుంది. ఇక్కడ 2 అని ఇచ్చింది, అండ్ లాస్ట్లో 3 + 8jకి 3 అని ఇచ్చింది. బట్ ఇండెక్స్ నెంబర్ 2 ఏం చేస్తుంది, ఇంటర్నల్గా మళ్ళీ 0 నుంచి అవి ఇండివిజువల్గా నెంబర్స్ ఇచ్చుకుంటుంది. టీకి 0 అని, దీనికి 1 అలాగా కంటిన్యూ అవుతా పోతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పా, కైట్ అనేది సేమ్ అలానే. ఓకేనా, సో అదే మీరు బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే ఎలా నెంబర్ స్టార్ట్ అవుతాయి, -1, -2, -3, -4 మైనస్తో స్టార్ట్ అవుతాయి. ఈ -2 అనేది నెంబర్స్ ఎలా ఇస్తుంది, మళ్ళీ టైగర్కి ఆర్ నుంచి స్టార్ట్ చేస్తుంది, -1 అని, అదే కదా లాస్ట్ది. సో అలా స్టార్ట్ చేసుకుంటూ వస్తుంది. ఓకేనా, దీన్ని జనరల్గా మనం నెంబర్స్ అంటాం, కానీ పైథాన్లో దీన్ని ఏమంటాం మనము, ఇండెక్స్ నెంబర్స్ అంటాం. అండ్ ఒక లిస్ట్లో మనకి డేటా ఏం లేకపోతే దాన్ని ఏమంటాము అంటే ఎంటీ లిస్ట్ అంటాం. అండ్ మనకి లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ అలోనా, ఎస్ అలో, ఇక్కడ ప్రూవ్ చేశాను నేను. ఓకేనా, సో ఇది గైస్ ఫస్ట్ 2 పాయింట్స్ గురించి. రిమైనింగ్ పాయింట్స్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. యా.